ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. గుజరాత్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే గుజరాత్లో. అండ్ బోత్ టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం చూసుకుంటే ఈ వీక్ వాళ్ళకి అంతగా కలిసి రాలేదు. ఇనీషియల్గా ఆర్సీబీ మ్యాచ్ విన్ అయ్యి వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా భారీ ఎన్ఆర్ఆర్ కోల్పోయారు. నిన్న ముంబై ఒక భారీ ఎన్ఆర్ఆర్ విక్టరీతో టాప్ పొజిషన్కి వెళ్ళారు. సో ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ వీక్ గుజరాత్కి కావాల్సినట్టుగా వెళ్ళలేదు. అండ్ ఇక్కడ అది మారాలని కోరుకుంటారు. అండ్ మారడానికి వీళ్ళకున్న అవకాశాలు ఏంటంటే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీళ్ళు ఓడిపోయిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ బ్యాటింగ్ పిచ్లో ఓడిపోయారు. హైదరాబాద్ గెలిచిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ బ్యాటింగ్ పిచ్లో గెలిచారు. సో వీళ్ళు డెఫినెట్లీ బ్యాటింగ్ పిచ్ అయితే ఇచ్చి హైదరాబాద్కి అడ్వాంటేజ్ అయితే చేకూర్చరు. సో డెఫినెట్లీ ఒక బ్లాక్ సాయిల్ వికెట్, స్లగిష్ కైండ్ ఆఫ్ వికెట్ ఇస్తారు. ఎక్కడైతే హైదరాబాద్లో వీళ్ళు హైదరాబాద్ని ఎలా విన్ అయ్యారో ఆ కైండ్ ఆఫ్ దాన్నే మళ్ళీ రిపీట్ చేయాలని అయితే వీళ్ళు గట్టిగా కోరుకుంటారు. అండ్ ఒకవేళ అదే కనుక ఇస్తే వీళ్ళకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో కూడా చెన్నైతో ఎస్ఆర్హెచ్ విన్ అయినప్పటికీ స్ట్రగుల్ అయితే అయ్యారు వాళ్ళ బ్యాటింగ్లో. వీళ్ళ బౌలింగ్ బాగుంది కాబట్టి దాని మీద కొంచెం ఎక్స్ట్రా స్ట్రైక్ చేద్దామనే యోచనలో వీళ్ళు ఉంటారు. అండ్ ఫ్రమ్ సన్ రైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యేస్తున్నారు. కొంచెం పాజిటివ్ కైండ్ ఎనర్జీతో వస్తున్నారు. మాల్దీవ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని వచ్చారు కాబట్టి. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే, లాస్ట్ మ్యాచ్లో గెలిచినప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి, ఒకవేళ లాస్ట్ మ్యాచ్లో గెలిచినప్పుడు వాళ్ళకి టాస్ ఫ్యాక్టర్ అనేది హెల్ప్ అయింది. ఇక్కడ కూడా హెల్ప్ అయితే వాళ్ళు అదే రిపీట్ చేసే యోచనలో ఉంటారు. ఒకవేళ హెల్ప్ కాని పక్షంలో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ పుట్ టు బ్యాట్ ఫస్ట్. వాళ్ళు బ్యాట్ ఫస్ట్ వచ్చిన ప్రతిసారి ఒక స్లగిష్ కైండ్ ఆఫ్ వికెట్లో 160 దగ్గర ఆగిపోయారు. అది వాళ్ళకి చేజ్కి ఏమాత్రం పనికి రాలేదు. సో ఇక్కడ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బ్యాటింగ్ పిచ్లో కూడా ఒక అరౌండ్ 200లో ఉంటున్నారు కదా. సో ఒకవేళ స్లగిష్ కైండ్ ఆఫ్ వికెట్ వస్తే వీళ్ళకి కూడా ఒక 180 అనేది సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ కూడా బ్లాక్ సాయిల్ వికెట్కి కలిసి వచ్చేలాగా వీళ్ళ బౌలింగ్ కూడా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాడ్కట్ వీళ్ళు స్లో రన్స్ బాగా వేస్తారు. అండ్ దానికి తోడు షమి కూడా ఇప్పుడు టచ్లోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఆ ఫ్యాక్టర్ బాగుంది. సో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇనీషియల్ బ్యాటింగ్లో వికెట్స్ లాస్ అవ్వకుండా కొంచెం డీప్గా తీసుకెళ్ళాలి ఆ బ్యాటింగ్ అయితే. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ టు ఫోకస్ ఇస్ గుజరాత్ టాపర్ హెస్ బీన్ వెరీ సాలిడ్. దాని మీద వీళ్ళు గట్టిగా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ షమీకి గ్రౌండ్ బాగా తెలుసు. అండ్ ప్యాట్ కమిన్స్ కనుక లాస్ట్ మ్యాచ్లో బట్లర్ని తీసాడు. గిల్ మీద తను అవుట్ చేయగల రికార్డు ఉంది మామూలుగా అయితే. సో ఆ పాయింట్లో వాళ్ళు కనుక వర్క్ చేసినట్లయితే ఎస్ఆర్హెచ్ కూడా కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి. సో మంచి మ్యాచ్ అయితే చూస్తాం. ఇద్దరికి మస్ట్ విన్ మ్యాచ్ కాబట్టి.